వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. సో కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చాము. ప్రదీప్ రెడ్డి అని మా తమ్ముడు, మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని హరాస్ చేసి మా డాడీ కంపెనీస్ అన్ని తీసుకొని అన్ని ఫోర్జరీస్ చేసి మా మదర్ ని హరాస్ చేస్తున్నారు. సో మైనింగ్ లో చాలా ఇల్లీగల్ గా చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. ప్రదీప్ రెడ్డితో శ్రీనివాస్ వెల్లము, సంతోష్ వీళ్ళందరూ పార్ట్నర్స్. సో అందరూ కలిసి మమ్మల్ని హరాస్ చేస్తున్నారు. అంటే ఆ కంప్లైంట్ వేరు, ఈ కంప్లైంట్ వేరు. అన్ని కంప్లైంట్స్ ఇచ్చాం కదా. ఫస్ట్ తన వర్షన్ చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈడీ గారి దగ్గరికి వచ్చి గత ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్, వాళ్ళ టీం లిక్కర్ స్కామ్ లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలా మందిని ఇబ్బందులు పెడితే వాటినన్నిటిని కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్ తో సహా ఈ రోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్ అన్ని చూపించడం జరిగింది. వారన్నీ కూడా చాలా వాటి మీద చాలా మంచిగా స్పందించారు. ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు. అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాము, అన్ని కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణ రాకముందే ఉద్యమ కాలం నుంచే 2013 నుంచే మరి 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ ను ఇబ్బంది పెట్టుకుంటూ, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ, అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ, మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా బుద్ధివేల్లో భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ల్లో అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో గానీ, బంధువుల్లో గానీ, కమ్యూనిటీలో గానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా, మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు, ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే గాని ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డగోలు అడ్డదిడ్డంగా మరి ఎక్కడికక్కడ కూడా ఒక కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను, పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినిపల్లి సంతోష్, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసరావు అండదండలతోటి మరి గత మార్చిలో 2025లో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఇది ప్రూవ్ అయి జైలుకి వెళ్తే కూడా ఆ జైలుకు కూడా శ్రీనివాసరావు వెళ్ళి, లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెక్కడే మేనేజ్ చేయడం. ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు. ఏ ఆఫీస్కి వెళ్ళని, మాసప్ బ్యాంక్ పిఎస్కి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, సుల్తానాబాద్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్యపెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తా ఉన్నారు. మళ్ళీ కూడా తొందరలోనే 2-3 రోజుల్లో మేము అన్ని డీటెయిల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీ టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎందరి పాలైంది, తెలంగాణ ఎంతమంది లాభపడ్డారు, ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కామ్లు వీళ్ళు చేస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్లకు మరి మా ప్రభుత్వం, మా సీఎం రేవంత్ అన్న గారు కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న మీకు చాలా
దగ్గరగా తెలిసిన సుమిత్ర ఆంటీ కూడలే ఈ సుచరితారెడ్డి. ఏ సుమిత్ర ఆంటీని అయితే మీరు గౌరవించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ఆ సుమిత్ర ఆంటీ కూడలికే ఈ రోజు అన్యాయం జరుగుతుంది. రేవంత్ అన్న మీరు అందరికి అన్నలాగా ఉంటారు అని మీరు మాట ఇచ్చిండ్రు. మరి మేము కూడా అదే రకంగా అనుకుంటున్నాం. మరి ఈ రోజు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి తల్లిని రోడ్డు పాలు చేస్తే ఈ రోజు ఎక్కడికి చెప్పుకోవాలో దిక్కు దివానా లేకుండా రోజు ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకుంటే సాటర్డే రోజు మేము సిబిఐకి వెళ్ళినాము, ఏసీబీకి వెళ్ళినాము. ఇప్పుడు ఈడీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీకి వెళ్ళినా, సిబిఐకి వెళ్ళినా, ఇప్పుడు ఈడీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా మా ప్రాబ్లమ్స్ ఏందని విన్నారు, అక్నాలెడ్జ్ ఇచ్చారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి అని తెలియడానికి ఆఫీసర్లు, చాలా పెద్ద ఆఫీసర్లు కూడా మాకు సపోర్టింగ్ గా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు, మరి ఇలాంటి చెత్త మరి ఇంకా కూడా పార్టీలలో ఉన్నాము అనుకుంటూ ఈడీకి అబద్ధాలు చెప్పుకుంటూ ఈడీకి కూడా, ఢిల్లీ ఈడీకి కూడా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ మాకు ఎమ్మెల్సీ, మాకు చంద్రశేఖర్ రావు గారు ప్యాటర్న్ అంకులు, ఎమ్మెల్సీ కవిత, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వేల కోట్లు ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టి వేల కోట్ల దందాలు చేసుకుంటూ బుద్వేల్లో 39 ఎకరాల భూదందా చేసిండ్రు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఒక హోటల్లో సర్వర్లుగా చేసే వాళ్లకు వేల కోట్లు ఎట్లా వస్తాయండి? ఈడీకి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో 4 బెంజ్ కార్లు, మెర్సిడెస్ బెంజ్లు, జిఎల్ఎస్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏం కష్టం చేస్తూ వచ్చినాయండి? వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరి కష్టము, ఎవరి తెలంగాణ ఎవరి పాలైంది? మరి వీళ్ళందరికీ కూడా ఉద్యమం మొదలుగాక ముందు 2001కి ముందు ఉన్న సంతోష్ రావు ఆస్తులేంది, శ్రీనివాసరావు ఆస్తులేంది, వీళ్ళన్ని ఆస్తులన్నీ ఇప్పుడు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. 2001 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు మరి వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళు చేసిన కష్టార్జితం ఏంది, వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళు ఈ రకంగా మరి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రోజు సిబిఐ, ఈడీ లాంటి వ్యవస్థలకు కూడా తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈ రోజు వీళ్ళొక ముఠా, ఇదొక మాఫియా. ఈ మైనింగ్ అనేది ఒక మాఫియా. ఈ మైనింగ్ మాఫియాకు మొత్తం అండాదండ సంతోష్ అని మీరు ఎట్లా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇగోండి చూడండి, పార్ట్నర్షిప్ చూడండి. ఈ పార్ట్నర్షిప్ డీడ్ లో సంతోష్ రావు ఉన్నాడు, ప్రదీప్ రెడ్డి ఉన్నాడు, శ్రీనివాసరావు ఉన్నాడు. వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఏ వర్షం ఎంత అనేది కూడా దీంట్లో ఉంది. ఇది 2013 నుంచి నడుస్తున్నది, ఇప్పుడు నడిచేది కూడా కాదు. ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి. ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ 25%, సంతోష్ కుమార్ షేర్ 25%, ప్రదీప్ రెడ్డి షేర్ 25%, శుద్ధోదన్ రెడ్డి షేర్ 25%. గ్రానైట్ క్వారీలలో ప్రతి దగ్గర శాండ్ లో, ల్యాండ్ లో, మైనింగ్ లో ఎక్కడ చూసినా వీళ్ళే, సర్వం వీళ్ళే. లిక్కర్ స్కామ్ ను వదలరు వీళ్ళు, లిక్కర్ ను వదలరు, వాటర్ ను వదలరు, మనుషులను వదలరు, ఎవరిని వదలరు. వీళ్ళే తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియాకు కూడా ఇబ్బంది ఉంటది. ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు. మరి వీళ్ళు ఈడీకి ఇచ్చే స్టేట్మెంట్ లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి, మేము పబ్బుల్లో నుండి దందాలు చేస్తాము అని సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్ లో ఏదో మేము ఓరల్ గా చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లని రికార్డ్ అయ్యి ఉంది. ఈ భారత ప్రభుత్వం స్టాంప్ కూడా ఉంది. చూడండి కవితకు వాళ్ళకి ఏం సంబంధము? లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసరావు స్టేట్మెంట్, ఢిల్లీలో ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది, సంతోష్ కుమార్ కి ఆయనకేం సంబంధం ఉంది, కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖర్ రావు ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది, పార్టీకి ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు. శ్రీనివాసరావు ఆయన సొంతంగా, ఆయన నాలిక, ఆయన నోరుతోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంట్. ఇక భారత ప్రభుత్వ ముద్రతోటి ఉన్న స్టేట్మెంట్ ఇది మేము రాసుకొచ్చిన కంప్లైంట్ కాదు. ఇప్పుడు ఇదే కంప్లైంట్, ఇదే స్టేట్మెంట్ మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు చూపిస్తే ఆయన కూడా కాపీ ఇవ్వమని తీసుకొని ఇచ్చారు.
ఏ సందర్భం ఏంటండి? వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు కదా. కవితతో పాటు అందులో ఉన్న అందరినీ కూడా మనీష్ సిసోడియా వాళ్ళు ఉన్న టీం అంటున్నారు కదండి. వాళ్ళందరు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈయన శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏముందంటే కవితకు ఆయనకున్న రిలేషన్ ఏంటి అంటే బంధుత్వం ఏంటి, సంతోష్ కుమార్ కు ఆయనకున్న డీలింగ్స్ ఏంటి, వీళ్ళ బ్రదర్ ప్రదీప్ రెడ్డికి ఆయనకున్న బిజినెస్ డీల్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు నేను చూపించిన పార్ట్నర్షిప్ డీడ్స్ కు ఈయన చెప్పిన స్టేట్మెంట్ కు మమ్మల్ని పెట్టిన ఇవ్వండి ఈ ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు వీటన్నిటివి ఇప్పుడు అడిగి కూడా ఛార్జ్ షీట్ ఏది ఇవ్వండి. వీళ్ళది 2013 క్వారీలది పార్ట్నర్షిప్ డీడు, ఇది 2016 క్వారీ శాండ్ క్వారీల డీడు. ఇదిగోండి. మరి వీళ్ళు మంచి వాళ్ళు అయితే, సత్యహరిచంద్ర తమ్ముళ్ళు అయితే ఎందుకు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే, ఛార్జ్ షీట్లు ఎందుకు అవుతాయి వీళ్ళ మీద? మరి ఈ ఛార్జ్ షీట్ కూడా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారికి ఇది కాపీ కావాలని తీసుకొని నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఏం లేకుండానే ఇస్తారా? ఏం లేకుండానే ఆయన అడిగి తీసుకున్నారా కాపీ కావాలని? ఇంకొకటి ఇది వీళ్ళు ఇచ్చింది, ఈ 3 ఉన్నాయి, ఇంకొకటి చూపిస్తారు. మరి అఫిడవిట్ లో చూపించిన సంతోష్ కుమార్ రాజ్యసభ ఏముందు ల్యాండ్ దేవి వస్తాం ఒక్క నిమిషం. ఇంకోటి మొన్న కవిత చెప్పింది సిరిసిల్ల నేరేళ్ల బాధితుల గురించి, మిడ్ మానేర్ గురించి, మరి కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ కి తెలియకుండా సంతోష్ చేసిన అరాచకం ఏంది అని చెప్పింది. అప్పుడు చెప్పకుండా, గత ప్రభుత్వంలో చెప్పకుండా లేటుగా జ్ఞానోదయం అయినట్టు మొన్న చెప్పింది. కానీ ఇది ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. మరి ఇగో మీరే చూడండి, జోగినిపల్లి సంతోష్ బీసీ. ఎప్పుడు బీసీ అయిందండి జోగినిపల్లి సంతోష్? బీసీ. ఈయనకు బిలో పావర్టీ కింద 200 గజాల జాగను కూడా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ మూపులో పోతే ఎన్ని ప్లాట్లు ఇస్తారండి? ఒకరికి, ఒక వ్యక్తికి ఒక్కటి ఇస్తారు. కానీ ఎన్ని ప్లాట్లు తీసుకున్నాడో నేను మీకు చూపిస్తాను. వీళ్ళ నాన్న ఓసీ, ఈయన బీసీ. మరి నాన్న ఓసీ ఏందో, కొడుకు బీసీ ఏందో ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఇందులో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, జోగినిపల్లి రవీందర్ రావు ఓసీ, జోగినిపల్లి శశికళ, వాళ్ళ చెల్లె జోగినిపల్లి సౌమ్య ఓసీ, వాళ్ళ బాబాయ్ గండ్ర రమణారావు ఓసీ. మళ్ళీ ఇదే సంతోష్ కు ఇంకొకటి కూడా ఉంటుంది. ఎన్ని తీసుకుంటాడు? జోగినిపల్లి సంతోష్ రవీందర్ రావు బీపీఎల్, బిలో పావర్టీ కింద. అంటే ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చిన్న గుండు పిన్ను నుంచి గుట్టల వరకు కూడా ఏ రకంగా దోసుకున్నారు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఇదిగోండి, వాళ్ళ నాన్నది ఇంకొకటి జోగినిపల్లి రవీందర్ రావు. అంటే జోగినిపల్లి రవీందర్ రావు 2 ప్లాట్లు తీసుకుంటాడు, జోగినిపల్లి సంతోష్ 2 ప్లాట్లు తీసుకుంటాడు, సంతోష్ వాళ్ళ చెల్లె తీసుకుంటది. చెల్లెకి ఏం సంబంధం ఉంటదండి? పెళ్లి అయిపోయినాక ఊర్లో ముంపు గ్రామంలో ఆమె తీసుకుంటది. వాళ్ళ బాబాయ్ ఆ ఊరు కానే కాదు, అయినా ఆయన తీసుకుంటాడు. అంటే ఏ రకంగా ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా దోచుకొని మరి ఈ రోజు పట్టా ల్యాండ్స్ ఉన్న చిన్న మమ్మల్ని ఈ రోజు ఈ మైనింగ్ పేరు మీద వీళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? ప్రదీప్ ఇదంతా కరీంనగర్ మైనింగ్ అంటే కరీంనగర్, మెయిన్ గా కరీంనగర్ ఎల్లగందల నుంచి జరుగుతుంది ఇదంతా కూడా. 2015 అండి. నేను హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళాను కదా, చేశానండి. ఇదండి హ్యూమన్ రైట్స్ కి వెళ్ళాను, ఫిర్యాదు చేసిన. ఇగోండి నేను ధర్నా కూడా చేసిన అక్కడ కూర్చొని కింద గుట్టల దగ్గర 2015లో ధర్నా కూడా చేసిన, హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళిన. ఎన్ని చేయాలో అన్ని చేసినాం. మైనింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు కాబట్టి జాయింట్ డైరెక్టర్ గారు ఇమీడియట్ గా మాకు కాపీస్ అడిగి మేము ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన ఇప్పుడు నేను ఏవైతే స్టాంప్స్ మీకు చూపించానో ఆ 3 మీద కూడా ఆయన నాకు ఆ కాపీస్ ఇవ్వండి అని తీసుకొని మాకు అక్నాలెడ్జ్ కూడా ఆయన ఇచ్చారు.
ఇదిగోండి ఇది సంతోష్ అఫిడవిట్. ఇది కూడా మళ్ళీ దీంట్లో ఏముంది, దీంట్లో ఏంటి, ఇక్కడ ఏముంది అనేది మొత్తం డాటా నా దగ్గర ఉంది. అదంతా కూడా మళ్ళీ వాళ్ళందరికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్దతుగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మద్దతుగా లేదు. మరి ఎందుకంటే 2 నెలలు అయితే అన్న 2015 నాటి కేసు ఇంకా కూడా విచారణ అయితే లేదు. దానిపైన యాక్షన్ తీసుకున్నారు. డెఫినెట్ గా అవుతుంది. కాకపోతే వాళ్ళు కొంచెం కింది స్థాయి వాళ్ళను, జిల్లా స్థాయి వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ, ఇప్పుడు క్వారీస్ మైనింగ్ అంతా నడిచేది కరీంనగర్ జిల్లాలో కాబట్టి అక్కడ మేనేజ్ చేసుకుంటూ, అక్కడ మేనేజ్ చేసిన దాంట్లో కూడా ప్రదీప్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఎంఆర్ఓను మేనేజ్ చేసి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్ ఫేక్ దాంట్లో సిస్టర్ ను తీసేసి మళ్ళీ ఫేక్ ఆధార్లు 3 సృష్టించి ఆయనది కానీ వాళ్ళ అమ్మది కానీ వాళ్ళ నాన్నది కానీ అన్ని ఫోర్జరీస్ చేసేసి ఎక్కడికక్కడ అన్ని ప్రూఫ్స్ తోటి మేము చూపించాం కదా. చూపిస్తేనే జైలుకి వెళ్ళాడు కదా అతను. జైలుకి వెళ్ళి బెయిల్ మీద వస్తారు. ఇప్పుడు నేను కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిన, ఛార్జ్ షీట్ చేసిన, బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా. న్యాయస్థానాలు వాళ్ళకు ఉన్నాయి కదా బెయిల్స్ తెచ్చుకోవడానికి. వీళ్ళు ఇట్లాగే మాట్లాడుకుంటారని వాళ్ళు అనుకుంటారు కదా. ఇప్పుడు అదే కొనసాగే అవకాశం అస్సలు లేదు అవకాశం. అట్లా అవకాశం ఉండుంటే ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ధర్నా కూర్చుంటారా ప్రభుత్వం పైన? అట్లా అవకాశం ఉండుంటే మరి ఇంకా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు మరి ఎందుకు జాయింట్ డైరెక్టర్ గారు ఎందుకు కాపీ తీసుకొని అక్నాలజీ ఇచ్చారు నాకు చెప్పండి. మనీ లాండరింగ్ డెఫినెట్ గా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే, సార్ 3 కాపీస్ నాకు ఇవి కావాలి అని 3 కాపీస్ మా దగ్గర లేకుంటే మేము ఒకటే కాపీ తోటి వస్తే కూడా సార్ ఇమీడియట్ గా వాళ్ళ ఆఫీస్ లో ప్రింట్ తీసుకొని 3 వీటి మీద కూడా ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ అయితే కనిపిస్తుంది కదండి, మేము కొట్టుకుంది కాదు కదా, ఇమీడియట్ గా చూసే కదా అన్ని రిలేటెడ్ ఉంటాయి కదా. వీళ్ళ పక్క వెనక ముందు ఎవరున్నారు ఏంటి అనేది అర్థమైపోయింది కదా జాయింట్ డైరెక్టర్ గారికి. అర్థమైపోయి ఇప్పుడు ఇమీడియట్ గా ఈ ఛార్జ్ షీట్ల మీద, ఈ ఎఫ్ఐఆర్ల మీద, ఛార్జ్ షీట్ కరీంనగర్ది, కరీంనగర్ బిఎస్ ఛార్జ్ షీట్ అంటే వీళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు అయినా కానీ వీళ్ళు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటూ ఈ రకంగా చేస్తుంటే ఇప్పుడు ఈడీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది కదా. మొన్నటి వరకు మాకు వెనకాల కవిత ఉంది, మాకు సంతోష్ ఉంది, గవర్నమెంట్ ఏ బాధి, మేము ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాం, ఎవరు వచ్చినా కిరోసిన్ పోసి చంపేస్తాము అని ఆల్రెడీ అక్కడ కొందరి భయభ్రాంతులకు కూడా గురి చేసి అక్కడ ఎక్కడైతే క్వారీస్ ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రగతి భవన్ లో కనిపిస్తాయి అని భయభ్రాంతులకు గురి చేయడం. వీళ్ళు మా లాంటి ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ గుట్టలను తీసుకొని మా ల్యాండ్లలో పోసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీలు ఎగ్గొట్టుకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటూ మళ్ళీ అవి తెచ్చి ల్యాండ్లలో పెట్టుకుంటూ మళ్ళీ ఆఫీసర్స్ ను మేనేజ్ చేసుకుంటూ గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చేసి ఉండేది. మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయండి 39 ఎకరాల ఈ భూదందా ఎట్లా నడిచిందండి? బుద్వేల్ భూదందా ఇది చూడండి. ఇలా శ్రీనివాసరావు పేరు ఉంది కదా, చూడండి మీరు, ఇదిగోండి ఈ శ్రీనివాసరావు అని ఉంది కదా. 39 ఎకరాల ల్యాండ్ ఇది. 1 కాదు 2 కాదు, ఇది ఎన్ని వేల కోట్లది. 2015లో ఇది ఏబిఎన్ లో ప్లే కూడా అయింది దీని మీద మ్యాటర్. ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామన్నారు. డెఫినెట్ గా మేము వెనక్కి పోయేది లేదు. జాయింట్ డైరెక్టర్ గారు కూడా మాకు ఇమీడియట్ గా న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం చేస్తారు అని అనడానికి మాకు నమ్మకం రావడానికి ఇమీడియట్ గా కాపీస్ అన్ని అడిగి తీసుకొని అన్ని కూడా విని ఆయన అన్ని కూడా మా ప్రాబ్లమ్స్ ఏంటి అని ఆయన అన్ని అడిగి తెలుసుకున్నారు. మేము ఓరల్ గా చెప్పేది కాకుండా అన్ని కూడా క్షుణ్ణంగా వారు ప్రతిదీ సెంటెన్స్ వరకు చదివారు. చదివి ఇమీడియట్ గా యాక్షన్కి వెళ్తామని కూడా చెప్పారు. నెక్స్ట్ మేము డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇస్తాము. ఏసీబీకి ఇచ్చాం, సిబిఐకి ఇచ్చాం, ఈడీకి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇచ్చి సంతోష్ అండ్ టీమ్ ఎవరిని కూడా తెలంగాణ ప్రజల రక్త మాంసాలను మాలాంటి ఆడబిడ్డల ఉసురు పోసుకున్న వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదు. గత ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వంలో కూడా చేస్తాము అంటే దేనికైనా రెడీ, వెనక పోయేది లేదు, వదిలిపెట్టేలేదు. వాళ్ళని అదే గుట్టలో పాత్ర వేసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.